ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఫరో గర్వం పతనానికి దారి తీసింది. ఫరో గర్వం అవమానానికి పాలు చేసింది. ఫరో గర్వం తన కుమారుడిని కోల్పోయే విధంగా చేసింది. ఫరో గర్వం తెగుళ్లను దారి తీసింది. ఫరో గర్వం తన హృదయాన్ని మోసం చేసింది. ఫరో గర్వం ఓటమి పాలు చేసింది. ఫరో గర్వం పతనానికి దారి తీసింది. అనేక మంది పతనమైపోయారు గర్వం వలన. నెబుకద్నెజరు గర్వం వలన గడ్డిని మేసాడు. పశువులు మేసే గడ్డి తిన్నాడు. ఎంతో అవమానాలు పాలయ్యాడు మన నెబుకద్నెజరు. కాబట్టి మన జీవితంలో మనం గర్వాన్ని విడిచిపెడదాం. లేకపోతే తప్పకుండా గర్వం వలన దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. అదేవిధంగా గర్వం అనేది అపవాది కలిగించేటువంటి ఒక అగ్ని బాణం. కాబట్టి ఆ గర్వాన్ని విడిచిపెడదాం. దేవునికి దగ్గరగా జీవిద్దాం. మనలో ఉన్న అహంభావాన్ని, గర్వాన్ని తగ్గించుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో మన విజయాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదర, ఈ వాక్యాన్ని మనం అవలంబిద్దాం, దీన్ని పాటిద్దాం. ఆమేన్.